హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్. ఇంకా మార్నింగ్ అయితే అంతా బయట క్లీన్ చేసేసిన, కింద పైన అంతా. ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే పాలైతే పెడుతున్నా నేను. ఇంకా చాయ్ తాగుతలే కానీ ఇంకా మా వారికి పెడతా చాయ్. మాకైతే పాలు పెడుతున్నా. బాబు కూడా లేచిండు, ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాడు. ఇంకా మేమైతే వాటర్ తాగేసి పాలు తాగేయాలి. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టుకున్నా. ఇంకా బాబు స్కూల్కి వెళ్తాడు కదా మార్నింగ్, ఇంకా వంట చేయాలి. ఇంకా రైస్ పెట్టేసి మేము పాలు తాగి తర్వాత కర్రీ చేస్తాను. ఇంకా నాకు బాబుకి అయితే పోసుకున్న పాలు. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వీడియో చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే చెయ్యండి, మీ సపోర్ట్ మాత్రం కావాలి. ఇక్కడైతే పాలు మా పాప అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఆమెకైతే ఏం పోసలేను. ఇంకా పాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మధ్యలో పాలే తాగుతున్నాం కదా, అందుకని ఎక్కువ తీసుకొచ్చారు. ఇవైతే కాసి పెడుతున్నా పెరుగు తోడేద్దామని. అక్కడైతే ఇడ్లీ చేస్తున్నాయి ఇప్పుడు. ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నా చట్నీ చేద్దామని. ఇంకా పాలు తాగకంటే ముందు ఇవి వేయించి పెడితే ఇంకా చల్లగా అవుతాయి కదా, తర్వాత చట్నీ తయారు చేసుకోవచ్చు అని. ఇవైతే పెరుగు తోడైతే పెట్టినా. మీగడ ఎక్కువ ఉంది పాలల్లో, బర్రెపాలు కదా, చాలా మీగడ ఉంటుంది ఎక్కువ. ఇంకా క్రీమ్ టైప్ వచ్చింది పెరుగు అయితే. ఇంకా పల్లీలు కూడా వేగిపోయినాయి. ఇక్కడ క్యాబేజీ కర్రీ అయితే చేసిన, కొంచెం ఉండే క్యాబేజీ. ఇంకా బాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే కర్రీ చేసుకుందామని నేనైతే ఫస్ట్ క్యాబేజీ కొంచెం ఉంటే చేసిన. ఇంకా చట్నీ అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు. కొబ్బరి అయితే ఏం వేస్తలేను, ఓన్లీ పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకొని ఇక్కడ పోపు కూడా రెడీ పెట్టుకున్నా. ఇంకా పోపు కూడా వేసేసిన చూడండి. ఇడ్లీ మా బాబుకి అయితే ఇచ్చిన. ఇక్కడ పాలు చల్లగా అయిపోయినాయి కాగిన తర్వాత. ఇంక ఇంట్లో అయితే తోడైతే పెడుతున్నా. ఇంకా తర్వాత మా వారు కూడా వచ్చిర్రు, తనకు కూడా ఇడ్లీ పెట్టేసిన. ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా తినేసిన తర్వాత ఇది 11 o'clock అట్లా. ఇంకా బాసనలు మస్తున్నాయి, అవి అయితే తోమేస్తున్నా. ఇది జాలి కొంచెం మనం జాలి పడతాం కదా, మొత్తం నల్లగా అయితే అయ్యింది ఇట్లా రౌండ్ మొత్తము. ఇంకా దాన్ని కొంచెం హాట్ వాటర్లో కొంచెం సోడా వేసి కొంచెం విమ్ జెల్ వేసి అయితే నేను కొద్దిసేపు ఇట్లా వేడిగా పెడతా. ఆ వేడికి అది వెళ్ళిపోతుంది అన్నమాట. నీళ్ళు కొంచెం మరగనివ్వాలి. ఏవైనా గట్టి మరకలు ఉంటే అట్లా చేస్తే మంచిగా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే సామాన్ తోముతున్నా నేను. ఇంకా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్కి ఒకసారి, ఇంకా సాయంత్రం అయితే మస్తు సామాన్లు పడతాయి అసలు. రోజు రెగ్యులర్గా కాలేజీకి, స్కూల్కి వెళ్ళిరు, ఆఫీస్కి వెళ్ళిరు అనుకో, ఒకరొకరివి 3-4 టిఫిన్లు, వాటర్ బాటిల్స్ తోమి చేతులే అరిగిపోయినట్టు అవుతాయి అప్పుడప్పుడు. చాలా ఉంటాయి బాసనలు అయితే. ఇంకా అయితే స్టవ్ ఇంకా బంద్ చేసిన. ఇడ్లీ టిఫిన్స్ మనం ఏమన్నా ఇడ్లీ వేస్తేనే ఎక్కువ పడతాయి. ఇంకా టిఫిన్స్ అంటే మామూలుగా దోశ తింటే అంతగానో ఏం ప్లేట్స్ ఉండవు కదా, ఓన్లీ తినేటివే ఉంటాయి. ఇవైతే ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి, మొత్తం మనం తిన్న ప్లేట్లు ఉంటాయి. ఇంకా సాంబార్ చేస్తే వాటికి కప్స్ ఉంటాయి. చాలా సామాన్లు అయితే ఉంటాయి. ఇంక ఇవి కూడా అయిపోవడానికి అయితే వచ్చినాయి, అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇది కూడా తోమేస్తే ఇప్పుడు జాలి చూడండి. ఒక 90% అయితే క్లీన్ అయింది మంచిగా. ఇంకా బట్టలు వేయాలి ఫ్రెండ్స్. బట్టలు వేసి తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసినాం అప్పుడే, మేము కూడా టిఫిన్ చేసినాం కదా. ఇంకా వేరే పనులు ఉన్నాయి చిన్న చిన్నవి. అసలు ఇంట్లో పని ఏంటండి చెప్పడానికి రాదు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మనం చేసుకోవడంలోనే ఉంటుంది. ఒక పని ఎంబడి ఒక పని ఉంటూనే ఉంటుంది.
బాగా గట్టిగా రుద్ది అయితే దీన్ని తోముతున్నా ఇప్పుడు. ఇంకా ఎండుమిర్చి కూడా కొన్ని ఉన్నాయి, తీయాలి కొద్దిసేపు అయిన తర్వాత. నిన్న కొన్ని తీసినా కదా, ఈరోజు కొన్ని తీయాలి. ఇంక ఈరోజు అయితే కొంచెం మధ్యాహ్నం తర్వాత అయితే వాన మొగ్గులే వచ్చింది. నేను పైన జొన్నలు నిన్న ఎండబోసిన కదా, ఇంకా అవి కూడా తయారు చేసి పిండి అయితే పట్టించుకురావాలి మంచిగా క్లీన్ చేసి. చూడండి ఇది నీట్గా అయింది. చూడండి నీట్గా అయింది. ఫస్ట్ కొంచెం ఎక్కువ ఉండే, అయినా నేను ఎక్కువ మస్తు సార్లు జాలి తొందరగా వాడేస్తాను. ఎక్కువ రోజులు యూజ్ చేయను అసలు. ఇంకా అవే నీళ్ళతోటి ఇక్కడైతే మొత్తం రుద్ది కడిగిన. కొంచెం విమ్ జెల్ ఉంది, సోడా ఉంది కదా అందులో, మొత్తం రాకి ఇక్కడ మొత్తం కడిగేసిన. ఇంకా నేను మామూలు 20 రూపీస్ జాలి అట్లా తెచ్చి కొంచెం నల్లగానే పడేస్తుంటే ఇప్పుడు మాత్రం ఇక పడేయకుండా ఇట్లా అయితే క్లీన్ చేసిన. మంచిది తీసుకున్నాను అన్నమాట ఈసారి. ఇంకా నల్లలు కూడా ఊకనే సాల్ట్ వాటర్ ఫ్రెండ్స్ మావైతే మొత్తం తొందరగా ఉప్పు వేరుతాయి, తెల్లగా అనిపిస్తాయి సామాన్లు కూడా. ఇక్కడ అంతా కూడా కొంచెం మంచి వాటర్ ఉంటే కొంచెం ఐటమ్స్ అయినా మంచిగా ఉంటుంది. మనం కూడా ఫేస్ వాష్ చేసుకున్నా, స్నానం చేసుకున్నా కొంచెం మంచి వాటర్ అయితే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇది ఇంత అయితే రుద్ది కడిగేసిన మొత్తము. ఇంకా స్టవ్ అయితే కడిగిననుకో మొత్తం వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అందుకే నేనైతే బట్ట పెట్టి తుడుస్తా మ్యాక్సిమం రోజు మాత్రము. ఇంకా అప్పుడప్పుడు కడుగుతా. ఆ బండ కిందికి వెళ్ళిపోతాయి, కిందికి కిచెన్ ప్లాట్ఫామ్ కిందికి. ఇంకా స్టవ్దేమో అవి స్టవ్ పక్కకు ఉన్నాయి కదా, అవి అయితే ప్లేట్స్ బయటికి అయితే వెళ్ళవు. చూసి ఇట్లుందా అనుకోకండి, కొంచెం నల్లగానే ఉంటాయి, ఏమనుకోకండి. అది వెళ్ళదు. ఇంకా నేను మ్యాక్సిమం తోమేస్తా. ప్లేట్స్ దానికే ఫిక్స్ వచ్చినాయి అన్నమాట. ఇదంతా క్లీన్ అయ్యేసరికి ఇంకా 1 గంట వరకు అయ్యింది. అదొక పని ఇదొక పని, బయట అటు ఇటు పోయి ఇంకా వేరే పనులు చేస్తూ ఉన్నాను నేను మధ్యలో. ఈ సామాన్ దోమిన తర్వాత అది దోమే కంటే ముందు మళ్ళీ వేరే పని చేసి వచ్చిన. ఇంకా మధ్యాహ్నంకి కొంచెమే కర్రీ ఉండే కదా పొద్దుగాల. ఇప్పుడైతే గోంగూర 2 కట్టలు ఉంది. ఇంకా అది తెంపి అయితే పుంటికూర చట్నీ చేద్దామని తెంపిన ఇప్పటిదాకానే. ఆకు మంచిగా కడుక్కున్నా. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసుకొని గోంగూర అయితే వేసుకుందాం. ఎందుకో ఈరోజు ఆయిల్ ఎక్కువ వేసిన అనిపించింది నాకు. తర్వాత అదేమో కొంచెం ఉంది చట్నీ కదా అని కొంచెం ఎక్కువ వేసిన. ఇంకా నైట్కి అయితే మస్తు నొప్పి అయితే వచ్చింది నాకు ఇక్కడ ఎదల. అనవసరంగా మధ్యాహ్నం ఆయిల్ ఎక్కువ వేసిన అనుకున్నా. ఆయిల్ అస్సలు మన హెల్త్కి మంచిది కాదంట ఫ్రెండ్స్. మనమైతే ఆయిల్ లేనిది తినకుండా ఉండలేము, కానీ తగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను ఆవాల జీలకర్ర వేస్తున్నా కొంచెం అటు జరిపి. అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసిన, కొంచెం కరివేపాకు కూడా. చూడండి ఎంత ఆకుండా ఎంత దగ్గరకు వచ్చేసింది. మనం నాన్ స్టిక్ పాత్రలు వాడతాం కానీ వాటికంటే అవి పైన వెళ్ళిపోతే కోటింగ్ మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు అంటారు. కానీ దానికంటే ప్రాబ్లం మొత్తం ఆయిల్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అంట అసలు. కానీ కొన్నింటికి నూనె లేకపోతే మంచిగా అనిపించదు కదా. ఇక్కడ చూడండి మొత్తం అయిపోయింది. నేనైతే మసాలాలన్నీ వేసుకున్నా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కాదు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిగడ్డలు అయితే కోసేసిన. ఇంకా మంచిగా ఉండే, తిన్నాం, బాగుంది, టేస్ట్ అయితే మంచిగా అయింది. కానీ నైట్కి మాత్రం కడుపు నొప్పి వచ్చింది. ఇక్కడైతే నేను నైటీలు మొత్తం కుట్లేస్తున్నా.
ఇవి వెరైటీ ఉన్నాయి ఫ్రెండ్స్. నైటీలు ఉన్నాయి. ఇంకా మా పాపయ్య కొన్ని సైడ్కి స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి. కొంచెం లూజ్ అయినాయి ఈ మధ్యన ఆమెకి డ్రెస్సులు. అప్పుడప్పుడు నేను కొన్ని స్టిచ్ చేస్తుంటే ఆమెకి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అట్లా, అవి కూడా కొంచెం స్టిచ్చింగ్ కుట్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు. ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా వేయాలి. గక్కడి వరకే హ్యాండ్ కుట్టు మాత్రం గక్కడి వరకే కుట్టిర్రు ఈ డ్రెస్కి అయితే, నైటీకి. ఒక సైడ్ అయితే మొత్తం పైనుంచి కింది వరకు కుట్టిర్రు. ఈ మధ్య అయితే నేనే కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. నావి నేను బ్లౌజెస్ నేను వేసుకునేటివన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నా. మా పాపకు కూడా అప్పుడప్పుడు కొంచెం కొన్ని అయితే కుడుతున్నా చిన్నగా. స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఏం పెడతలేదు నేను. నాకు వచ్చిందే కొంచెము, ఏం పెట్టాలని నేను పెడతలేను. అయినా నేను కుడతలేదులేండి. ఈ మధ్యన హెల్త్ 2 months నుంచి అయితే ఏం బాగుండట్లేదు. ఏదో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మొత్తం కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉంది. హెల్త్ ఏం మంచిగా లేదు. కానీ స్టార్ట్ చేసిన కదా వీడియోలు పెట్టాలని అయితే పెడుతున్నా నేను. న్యూ ఇయర్ రాకముందటి నుంచే కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందుకే నేను అప్పుడప్పుడు వీడియోలలో చెప్తా ఉన్నా కదా, కొంచెం హెల్త్ బాగుండట్లేదు, విటమిన్స్ ప్రాబ్లము, ఒళ్ళు నొప్పులు అంటే తక్కువ ఏదో అట్లా తక్కువ ఉందేమో అట్లా కాదు. ప్రతి ఒక్క ఐటమ్ బాడీ పార్ట్స్లో ఏదో ఒకటి గుంజడము, లాగడము. అయినా సరే ఇక మనం ఇంట్లో పని చేసుకోవడం తప్పదు కదా. ఇంకా నేనైతే అన్నీ చేసుకుంటున్నా. ఇంకా చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కదా, పిల్లలకి రాదు, ఇంకా నేనే కదా చేసేదని ఇంక అన్నీ అయితే చేస్తూ ఉన్నా డైలీ. ఒకరి మీద ఆధారపడితే వాళ్ళు మనల్ని తక్కువ చిన్న చూపు చూస్తారు. ఎంత కష్టమైనా మనమే చేసుకోవాలి. ఇంకా నేనైతే అలానే చేసుకుంటా అసలు. ఇక్కడైతే ఈ నైటీ కూడా అయిపోనికి వచ్చింది. ఈవినింగ్ ఇవి చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన నేను. మధ్యాహ్నము గోంగూర చట్నీ తిన్నాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం. ఇంకా నైట్ నాకు ఏమైందో ఏమో అసలు ఇక్కడ మొత్తం చెస్టులో పట్టేసినట్టు అయింది. రాత్రికి కూడా మళ్ళీ టమాటా మెంతం కూర కర్రీ చేసిన. మధ్యాహ్నం కొంచెం అయింది, మార్నింగ్ కొంచెం ఉంది. 2 కూరలు కూడా సరిపోలేవని నైట్కి మెంతం కూర టమాటా వేసి చేసిన. అది కూడా పుల్లగా అయిందో ఏమైందో, ఇంకా మొత్తం స్టమక్ లోపల మళ్ళీ ఇక్కడ చెస్ట్ దగ్గర చాలా పెయిన్ వచ్చింది. ఇంకా అందరూ తినకుండానే వండుకోరు ఇంకా నైట్కి అయితే. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నందుకో ఎందుకో నాకైతే ఇంకా ఆయిల్ పడతలేదు అనిపించింది ఇప్పుడు. మ్యాక్సిమం బయట ఫుడ్ చాలా తగ్గించినాం అసలు. మేము తినేదే ముందు ఒక 10% తింటుంటే అది కూడా తింటలేము అసలు ఇప్పుడు. ఇంకా నైటీలు అయిపోయినాయి, అన్నీ కుట్టడం అయిపోయింది, ఇంట్లో సాయంత్రం క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మా పాప పూజ చేస్తుంది సాయంత్రము. ఇంకా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా కదా, ఇప్పుడు నైట్కి అయితే అవి కూడా తినేసినాం అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా నైట్కి అన్నం పెట్టేసిన, టమాటా మెంతం కూర కర్రీ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా మా వారేమో నాకు చపాతీ చెయ్యి అంటే చపాతీలు అయితే చేసిన 4. మాకైతే ఇంకా రైసే అని మేము తిందామని అనుకున్నాం, కానీ ఇంకా రైస్ తిననే లేరు ఎవరు. పిల్లలు తినలేరు, ఎవ్వరు తినలేరు, నేను కూడా తినలేను, నొప్పితోటే పడుకున్నా. ఇంకా మార్నింగ్ నిన్న కూడా నొప్పే ఉంది అసలు. నిన్న కూడా వీడియో పెడదాం అనుకున్నాం, ఇదే వీడియో, కానీ పెట్టలేదు. ఇంకా అంత ఓపిక లేకుండే. నిన్న కూడా కొంచెం షూట్ చేసినాం, అయినా సరే ఇంకా వీడియో ఇంకా అది కూడా ఉంది, పెట్టాలి. రేపన్నా సాయంత్రం అన్నా పెట్టాలి. ఇక్కడ నేనైతే టమాటాలు వేసుకున్నా చూడండి. పోపు పెట్టిన తర్వాత అందులో అయితే మెంతం కూర కూడా వేసుకుంటున్నా. ఏం కూరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్, ఊకే ఇవే ఉంటాయి. బీరకాయలు తెద్దామంటేనేమో బీరకాయ దొరుకుతలేవు అసలు, మంచిగా ఉంటలేవు, హైబ్రిడ్గా ఉంటున్నాయి అన్నీ. ఏడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి, ఇంకా అవి తెస్తలే. ఇంకా బెండకాయ పిల్లలకి ఇష్టమని బెండకాయ ఖచ్చితంగా తీసుకొస్తాను నేను.
ఇంకా దొండకాయ అయితే జిగురు జిగురు ఉంటుంది. ఏమో అంటారు కదా దొండకాయని జిగురు జిగురు ఉంటుంది, బ్రెయిన్ కూడా అట్లా చేస్తుంది అనేసి ఇంకా దొండకాయ మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా. మ్యాక్సిమం ఎక్కువ అయితే యూజ్ చేయను నేను. తీసుకొచ్చినప్పుడు మాత్రం మంచి బాగా ఫ్రై చేసిన తర్వాతనే కర్రీ చేస్తాను నేను. అప్పుడు మంచిగా అవుతుంది. కానీ ఇక వీళ్ళు సరిగ్గా వద్దంటారు, బ్రెయిన్ కూడా అట్లా బద్ధకంగా అవుతుంది అన్నట్టు. మనం కట్ చేస్తే కూడా చేతులు ఎట్లయితే మొత్తం జిగురు జిగురు అట్లా. ఇక్కడైతే నేను టమాటా మెంతం కూర వేసుకున్నా కదా, అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మ్యాక్సిమం అన్నిట్లో వేసే ఐటమ్సే ఇవి. ఇంకా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా, వంపేసిన కదా ఇందాక. ఇది కూడా ఇంకా మూత పెట్టి ఇంకా ఉడకనిద్దాం. ఇంకా ఇక్కడ ఇవన్నీ అవుతుంటేనే ఇంకా సామాన్లు మస్తు పడ్డాయి. మళ్ళీ ఈవినింగ్ అవి తిన్నాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన తిన్నాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సామాన్లు మా వారివి టిఫిన్స్ అన్నీ ఇంకా అవి కూడా తోమేసిన ఎంబడే తోమేసి మళ్ళీ ఇంకో చపాతీ కూడా చేసిన. కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఇవన్నీ తోమేసిన తర్వాత ఇంకా మస్తు కాళ్ళు గుంజుతున్నాయి. చపాతీలు కూడా చేసిన.